టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినీ ప్రస్థానంలో 26 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన ప్రాజెక్టుల చుట్టూ నెలకొన్న సస్పెన్స్ మరో ఎత్తు. ముఖ్యంగా విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో ప్రకటించిన స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి మార్క్ మాస్ ఎలిమెంట్స్ కు సేతుపతి నటన తోడైతే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు ఖాయమని అందరూ భావిస్తున్నారు. అనౌన్స్ చేసిన తక్కువ కాలంలోనే ఈ సినిమా హైప్ ను సంపాదించుకుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై చార్మి కౌర్ తో కలిసి పూరి జగన్నాథ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ నటి టాబు, కన్నడ స్టార్ దునియా విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యానిమల్ చిత్రంతో సెన్సేషనల్ క్రియేట్ చేసిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీతో సహా పలు ప్రధాన భారతీయ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. సాధారణంగా పూరి జగన్నాథ్ ఒక సినిమాను మొదలు పెట్టారంటే అది జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రం విషయంలో కూడా అదే జరిగింది. షూటింగ్ పనులన్నీ చకచకా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ దశకు కూడా చేరుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. కానీ అంత స్పీడ్ గా పనులు జరిపిన చిత్ర యూనిట్ ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజానికి పూరి జగన్నాథ్ స్టైల్ అంటేనే ఒక పక్కా ప్లానింగ్ తో ఉండటం, సినిమా మొదలైనప్పుడే రిలీజ్ డేట్ ను లాక్ చేయటం, దానికి తగ్గట్టుగానే టీజర్లు, గ్లిమ్స్ లను వదలటం ఆయన అలవాటు. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం గ్లిమ్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందన లేదు. అసలు ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది, గ్లిమ్స్ ఎందుకు ఆలస్యం అవుతోంది అనే ప్రశ్నలు ఇప్పుడు ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ సినిమా విడుదలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమా అవుట్పుట్ విషయంలో ఏవైనా మార్పులు చేస్తున్నారా లేక ఇతర సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. పూరి జగన్నాథ్ మళ్లీ తన మునుపటి ఫామ్ ను అందుకోవాలని కోరుకునే అభిమానులు మాత్రం త్వరలోనే టీం నుంచి ఒక గట్టి క్లారిటీ వస్తుందని ఆశిస్తున్నారు. మరి ఈ స్లమ్ డాగ్ ఎప్పుడు గర్జిస్తుందో వేచి చూడాలి.